మరి భూలోకం సంగతి మనం చూస్తే ప్రేమ ఎవరికి ఉంటుంది అందరికంటే చెప్పండి? ప్రేమ 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 అండి. ప్రేమ తెలియదా? ఆ ప్రేమలు కాదు, స్కూళ్ళలో కాలేజీల్లో బయట అవన్నీ ప్రేమించుకునే ప్రేమలు కాదు. ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ, శరీర సంబంధించిన ప్రేమ కాదు, ఆత్మ సంబంధించిన ప్రేమ. ఒక తల్లి ఉంది, తల్లికి పసిబిడ్డ పుట్టుద్ది. ఆమె మీద ఆ బిడ్డ మీద ఆమెకి ఎంత ప్రేమ ఉంటుంది? ఉంటుందా? 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 వాళ్ళు చేతులు పైకెత్తండి. తనైనా సరే పిల్ల కానీ పిల్లవాడు కానీ పుట్టిన తర్వాత తల్లి ఏం చేస్తుందంటే తనకన్నా ఆహారం లేకపోయినా ఆ బిడ్డకు కావాల్సిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటుంది. తానైనా కింద పడుకొని ఆ పసిబిడ్డకు మంచి పాన్పుల మీద పండుగట్టుగా చేస్తుంది. అవునా కాదా? అంతకంటే ఇప్పుడు తల్లులు ఏం చేస్తున్నారు చాలామంది ప్రపంచంలో, మీ సంగతి కాదు, మీరు మంచివాళ్ళే, పిల్లలు కానీ ముళ్ళకంచిలో పడేయటం, కాలంలో పడేయటం, మురుగాల్లో పడేయటం చేస్తున్నారు. ఇప్పుడు ప్రేమ నశించిపోయింది. ఆ ప్రేమల గురించి దేవుడు ఈ విధంగా చెబుతూ ఉన్నారు. ఏమని? యెషయా 49:15 స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనను మరచుదురు కానీ నేను నిన్ను మరువను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కన్న తల్లి పసిబిడ్డను మర్చినా మర్చిపోద్ది, కానీ దేవుడు మాత్రము నిన్ను మర్చిపోడు అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. పిల్లారా, దేవుని వాగ్దానము నమ్మదగినది, స్వచ్ఛమైనది, మచ్చలేనిది, మాయలేనిది, డాగులేనిది, కల్తీ లేనిది, స్వచ్ఛమైనది, నీతిగల దేవుని వాగ్దానం. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రేమను బట్టే మానవులు జీవిస్తూ ఉన్నారు. ఆయన ప్రేమను బట్టే మానవులు బ్రతుకుతున్నారు. ఆయన ప్రేమను బట్టే మన పనులు మనం చేసుకుంటూ ఉన్నాం. ఆయన ప్రేమను బట్టే మన వ్యాపారం మనం చేసుకుంటూ ఉన్నాం. ఆయన ప్రేమను బట్టే మన వ్యవసాయం మనం చేసుకుంటూ ఉన్నాం. ఆయన ప్రేమను బట్టే మన ఉద్యోగాలు మనం చేసుకుంటూ ఉన్నాం. ఆయన ప్రేమను బట్టే మన చదువులు మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రేమను బట్టే మన పనులన్నీ కూడా చేసుకుంటున్నాం. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి మనకి ఎప్పుడు కూడా చుట్టూరు గొర్రెలు వస్తూ ఉంటాయి. గొర్రెలు వస్తాయా? వస్తాయమ్మా. కొన్ని మొక్కలు తినేస్తున్నాయి, తినేసినాయి. గొర్రెల కాపరి ఏం చేస్తూ ఉంటాడు? గొర్రెల కాపరి ఏం చేస్తుంటాడు? ఏదైనా చిన్న గొర్రె ముళ్ళ కంచెలో ఇరుక్కుపోయింది అనుకోండి, ఇరుక్కుపోయి ఏం చేస్తాడు? గొర్రెగా పోతే పనిలే, ఇంకా ఉన్నాయి కదా చాలా గొర్రెలు, ఇంకా 99 గొర్రెలు ఉన్నాయి కదా, ఒక గొర్రె పోతే అంత ఉంటే అంత అనుకుంటాడా? ఏమనుకుంటాడు? 99 గొర్రెలను పక్కన పెట్టి తప్పిపోయిన గొర్రె కోసం పోతాడు ఆయన. ఎవరో గొర్రెల కాపరి. అట్లాగే మనందరం కూడా దేవుని గొర్రెలం. ఎవరు ఎక్కడ ఎన్నో బాధల్లో ఉన్నారో, వ్యాధుల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, ఎట్లా తప్పిపోతున్నారో, ఎట్లా దూరం అయిపోతున్నారో, ఎట్లా దేవుని దగ్గర రావట్లేదో ఆయన ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాడు. పిల్లారా, వారిని పట్టుకోవడానికి, వారికి సహాయం చేయడానికి, వారిని రక్షించడానికి నిరంతరం కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. పిల్లారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంత ప్రేమ గల దేవుడు, మహాదేవుడు. పిల్లారా, దేవునికి స్తోత్రం. అందుకే సిలువ వేయబడి 3వ నాడు సమాధి
నుండి లేచి వెళ్ళిపోయి పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించిన పంపించిన దేవుడు యేసయ్య. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? చెప్పింది అర్థమైన వాళ్ళు చేతులు పైకెత్తండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా రాజ్యము వెదకమన్న యేసుదేవా, నా నీతిని వెదకమన్న యేసుదేవా, నా రాజ్యము వెదకమన్న యేసుదేవా, నా నీతిని వెదకమన్న యేసుదేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మృత్యుంజయుడావైన యేసుదేవా, మృతులను బ్రతికించడి యేసుదేవా, మృత్యుంజయుడావైన యేసుదేవా, మృతులను బ్రతికించడి యేసుదేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మీ పాదాల కొందరంలో స్తోత్రములు. పరిశుద్ధుడా మీ కొందరంలో పరిశుద్ధుడా మీకు స్తోత్రం ప్రభా. పరమోజుడా మీ కొందరం పరమోజుడా మీకు స్తోత్రం ప్రభా. కొడుకుని వచ్చిన బిడ్డలందరినీ మీ పాదాలను పెట్టాను ప్రభా. మీకు ప్రభా ఈ ఆత్మను దయచేసి ప్రభా, అయ్యా తండ్రి, వీరికి తోడుగా ఉండి ప్రభా, వీరిని దీవించి నడిపిస్తారని, సమస్తాన్ని మీ చిత్తాంతో నడిపించుకోమని ప్రార్థన నేసు ప్రభు దివ్యనామమున బ్రతులు ఆడుకుని అడుగుతున్నాం తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ యొక్క నామానికే చెందనుగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.